ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎన్నో ఆశ్రమాలను దర్శిస్తున్నాం. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారా మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆశ్రమాలను మీకు చూపించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా సంగం ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠానికి విచ్చేస్తున్నాం మనం. ఇది నెల్లూరు నుంచి కడపకు వెళ్ళే హైవే, దీన్ని సంగం అంటారు. సంగం ప్రాంతంలో ఉన్నటువంటిది. ఒకసారి మీరు చూడొచ్చు, శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠము. ఇది రాజరాజేశ్వర స్వామి వారి పీఠాధిపతులు దీనికి ఉన్నారు. ఇది తిరుమలకొండ, సంగం, నెల్లూరు జిల్లా. ఇక్కడికి మనం ఇచ్చేస్తున్నప్పుడు ఒకసారి మనం ఈ ఆశ్రమం లోపలికి వెళ్ళి ఆశ్రమంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పరిసరాలన్నింటిని పరిశీలిద్దాము. అలాగే అక్కడ ఉన్నటువంటి యాగశాలను, అక్కడ జరిగే హోమాన్ని కూడా మనం వీక్షిద్దాం రండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్రాకారం దగ్గరికి వచ్చాము. ఈ ప్రాకారం దగ్గర మనం చూస్తున్నామండి, లక్ష్మీ నరసింహస్వామి అమ్మవారు, రాజేశ్వరి అమ్మవారు, మహేశ్వరులతో పాటు మనకి ఎంతో అద్భుతంగా స్వాగతం పలుకుతుంది ఈ ఆశ్రమం. మనకి ఈ ఆర్చ్ నిర్మాణాన్ని సహకరించినటువంటి ముఖ్య దాతలు కీర్తిశేషులు గుండాల కేశవరెడ్డి గారు. ఒకవైపు వినాయకుడు, మరోవైపు ఈ ఆర్చ్ నిర్మాణానికి సహకరించినటువంటి ముఖ్య దాత కీర్తిశేషులు గుండాల కేశవరెడ్డి గారు. ఇదివరకు ఆయన అమెరికాలో ఉండేవారండి. ఆయన దీనికి ఈ ఆర్చ్ నిర్మాణానికి సహకరించారు. ఈ ఆర్చ్ దగ్గరికి వచ్చేటప్పటికి లోపలికి వచ్చేటప్పటికి ఇక్కడ ఓం శ్రీ మాత్రే నమః అంటూ స్వాగతం పలుకుతుంది. మీరు చూడొచ్చు, ఎంతో ప్రకృతి రమణీయత మధ్య మనకి స్వాగతం పలుకుతుంది ఈ ఆశ్రమం. చూస్తే చుట్టూ పచ్చని చెట్లు, అలాగే ఎత్తైన కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆశ్రమం నిర్మాణం జరిగిందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం ఆశ్రమం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళబోతున్నామండి. చక్కగా మెయిన్ రోడ్ నుంచి కేవలం ఒక 100 అడుగుల దూరంలో మాత్రమే లోపలికి ఆశ్రమం ఉన్నది. మీకు మెయిన్ రోడ్లో ఆర్చ్ కనిపించింది కదా, అక్కడి నుంచి కేవలం 100 అడుగుల లోపలికే ఆశ్రమ నిర్మాణం జరిగింది. ఎంతో దూరం మీరు వెళ్ళే అవసరం కూడా లేదు. అలాగే మెయిన్ రోడ్లో మీకు ఆర్టీసీ వాళ్ళది బస్ స్టాప్ ఉన్నది. నెల్లూరు నుంచి మీరు సంగంకి వెళ్ళాలన్నా కూడా మీకు అన్ని రకాల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి దేవస్థానం భక్తి జ్ఞాన ధ్యాన శిక్షణా కేంద్రం ఉంది. ఎవరైనా ఇది మా ఆశ్రమాన్ని పెట్టుకుంటారు, కానీ ఇక్కడ భక్తి జ్ఞాన ధ్యాన శిక్షణా కేంద్రం అంటే భక్తి అనేది మనకు ఉందనుకుంటాం, కానీ భక్తి అంటే ఎలా ఉండాలి, జ్ఞానం అనేది మనకు ఉందనుకుంటాం, కానీ జ్ఞానం అంటే ఎలా ఉండాలి, ధ్యానం మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ధ్యానం ఎలా చేయాలి, ఇలాంటివన్నిటికి కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వబడుతుంది అని చాలా అద్భుతంగా రాశారు. అలాగే ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ అభిషేకాలు, కుంకుమార్చనలు, యజ్ఞము, అన్నదానాలు అన్నీ కూడా జరుగుతుందండి. ఆరోగ్యము, ఐశ్వర్యం, ఆత్మజ్ఞానం, కార్యసిద్ధి 4 కలగాలంటే మనకి ధ్యాన శిక్షణ అనేది చాలా 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 ముఖ్యమైనది. అలాగే నవగ్రహ దోష నివారణ కొరకు కార్యసిద్ధి కొరకు రుద్రాభిషేకాలు, శ్రీచక్ర కుంకుమ పూజలు, శ్రీ మహాగణపతి నవగ్రహ సుదర్శన ఆయుష్య హోమాలు, శాంతి యజ్ఞాలు ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తారని ఇక్కడ ఎంట్రన్స్లో రాయడం జరిగింది. ఇప్పుడు మీరు చూశారు కదండి, అంటే ఇక్కడ ధ్యానము, భక్తి, జ్ఞానము, అంటే భక్తి, జ్ఞానము, ధ్యానము ఈ 3 కూడా ప్రతి మానవుడికి ఉండవలసినవి. ఒక ధ్యానం ఉంటే సరిపోతుంది కదండి, భక్తి అవసరం లేదండి, లేదంటే జ్ఞానం ఉంటే సరిపోతుంది కదండి, భక్తి అవసరం లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారండి. కానీ జ్ఞానము కావాలి అంటే ముందు భక్తి మార్గంలో ప్రయాణం చేయాలి. అలాగే జ్ఞానం మరింతగా ఆత్మజ్ఞానంగా రూపొందాలి అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. అందుకనే భక్తి జ్ఞాన ధ్యాన శిక్షణా కేంద్రం అని పెట్టారు దీనికి. చాలా ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి. మీరు చూస్తున్నారు కదా చుట్టూరు ఎంత ప్రకృతి రమణీయత అంటే ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఇక్కడ ఎన్నో వృక్షాలు, అన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందించే వృక్షాలు, అద్భుతమైన ఆక్సిజన్ అందించే వృక్షాలు మీరు చూస్తున్నారు.
ఎంతోమంది హోమ్ టూర్లని అవన్నీ ఇవన్నీ చేస్తున్నారు. హోమ్ టూర్లు కాదండి చేయవలసినవి, ఖచ్చితంగా మనందరం కూడా ఆశ్రమాలు టూర్ చేయవలసిందే. అందరికీ మనం వీటి గురించి తెలియజేయాలి. ఆశ్రమాల్లో వచ్చి మనం ఉంటే మనకి ఒక గంట లేదా ఒక రోజు గడిపితే మనం మళ్ళా సిటీలోకి వెళ్ళినా ఇంకో పనులు చేసుకుంటాం, కానీ ఒక నెల రోజులు కావాల్సినంత శక్తిని మనం ఇక్కడ కూడగట్టుకోగలుగుతాము. ఎందుకంటే ఇవన్నీ కూడా పచ్చని ప్రకృతి మధ్యలో ఎంతో విశాలంగా కూడా ఉంది. ఏదో ఆశ్రమం అంటే 4 బిల్డింగ్లు కట్టేసేసి ఏదో పెట్టేసేయడం అని కాకుండా ప్రకృతిని ఎక్కడా కూడా పాడు చేయకుండా ఎంతో అద్భుతంగా అన్ని రకాల వనమూలికా చెట్లు, వనమూలికా వృక్షాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంటే ఇక్కడికి వచ్చేసేసి మనం వేరే ఏ విధమైనటువంటి వైద్యాన్ని మనం చేయించుకునే అవసరం లేదు. కేవలం ఇక్కడికి వచ్చి ఈ గాలిని పీల్చుకుంటూ చక్కగా ఆ భగవంతుని సేవించుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే మన లోపల ఉన్నటువంటి శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా పటాపంచలు అవుతాయి అనేసి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఆశ్రమ వాతావరణం అంత అద్భుతంగా ఉన్నది. ఇక్కడ మనకి లోపలికి రాగానే రామభక్త హనుమాన్ మనకి స్వాగతం పలుకుతూ మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. అంటే ఈయన ఇక్కడ ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు. ఈ క్షేత్రపాలకులు హనుమంతుల వారు. ఎక్కడైతే ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడుగా ఉంటాడో అక్కడ అన్ని విజయాలే, దిగ్విజయాలే కలుగుతాయి అని మనకి ఎప్పటి నుంచో తెలుసు. అందుకనే మహాభారత యుద్ధంలో కూడా జెండాపై కపిరాజు అంటారు. ఆ పైన కూడా హనుమంతుల వారు ఉన్నారు కాబట్టే పాండవులకు విజయం దక్కింది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏదైనా విజయం సాధించాలి అనుకుంటే దానికి ముఖ్యంగా మనకు ఉండవలసింది అండ, దండ. కొండంత అండ ఇచ్చేటటువంటి హనుమంతుల వారు ఇక్కడ క్షేత్ర పాలకులుగా ఉన్నారు. ఒక్కసారి మీరు వారిని దర్శించుకోండి. అది కూడా ఏదో చుట్టూ గోపురాలు కట్టి ఇంకోటి కాదు, చుట్టూ వృక్షాలే చుట్టూ గోపురంగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఒక్కసారి వెళ్ళి ఆయన పాదాలను తాకి వద్దాం రండి. మనం బాహుబలి అంటున్న సినిమాల్లో నిజమైన బాహుబలి, మహాబలి, అతులిత బలశాముడు హనుమంతుడు శ్రీ ఆంజనేయ స్వామి. అందుకనే ఆయన ఎక్కడా కూడా మనం దేనికైనా సరే ఆయన ఆశీర్వాదం కోరుకుంటాము. అన్ని పనులలోనూ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటాం. ఎందుకంటే శ్రీరాముల వారికి విజయాన్ని అందించింది ఆంజనేయ స్వామి వారే. అలాగే మహాభారతంలో కాదు, ఇప్పటికీ కూడా చిరంజీవిగా కలియుగంలో కూడా అందరికీ విజయాలు చేకూరుస్తున్నది. ఎక్కడైతే రామనామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడైతే భక్తులు ఉంటారో, ఎక్కడైతే ధ్యానులు ఉంటారో, ఎక్కడైతే జ్ఞానులు ఉంటారో అక్కడ హనుమంతుల వారు ఉంటారు. ఎందుకంటే ఆయనకి విపరీతమైన భక్తి శ్రీరాముడంటే. అంతటి భక్తిపరులు ఎవరైతే ఉంటారో ఆయన ధ్యానం చేస్తూ ఉంటారు నిత్యం. అంతలా ధ్యానం ఎవరైతే చేస్తూ ఉంటారో ఆయన అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు సూర్యుని నుంచి. ఎవరైతే సూర్యోపాసన చేస్తూ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారందరి దగ్గర హనుమంతుల వారు కొలువై ఉంటారు. అందుకు నిదర్శనమే మనకి ఈ ఆశ్రమంలో క్షేత్రపాలకులుగా హనుమంతుల వారు మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ హనుమంతుల వారిని పూర్తిగా దర్శించుకోండి. మీరంతా కూడా ఈ సమయంలో శ్రీ హనుమంతుల వారికి నమస్కారం చేసుకోండి. చక్కగా మీరు చేపట్టే అన్ని కార్యక్రమాల్లోనూ విజయాన్ని చేకూర్చమని ఆయన్ని ప్రార్థించండి. ఇప్పుడు మనం ఇక్కడి నుండి ఆశ్రమం లోపలికి కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయ నిర్మాణం దగ్గర కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాము. చూడండి, మీరు 4 వైపులా ఎటువైపైనా చూడండి, మీకు పచ్చని ప్రకృతి తప్ప మరే విధమైనది కనపడదు ఇక్కడ.
చుట్టూ పచ్చని ప్రకృతి హాయిగా. అంటే మీరు ధ్యానం చేసుకోవాలనుకుంటున్నారా, యజ్ఞం చేసుకోవాలనుకుంటున్నారా, లేదు జ్ఞానం సంపాదించుకోవాలనుకుంటున్నారా, నిశ్చింతగా మీరు ఈ ఆశ్రమానికి వచ్చేసేయండి. ఎందుకంటే మీరు ఎక్కడైనా కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. మీకు ఎంతో కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించే గురుదేవులు ఎప్పుడు కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఈ సమయంలో రండి, ఆ సమయంలో రండి అని అనకుండా నిత్యము మీకు ఇక్కడ అందుబాటులో ఉంటారు రాజరాజేశ్వరానంద స్వామివారు. బ్రహ్మం సత్యం జగత్ మిథ్య, శ్రీ హయగ్రీవ అగస్త్య శ్రీ విద్యా సిద్ధాశ్రమం. ఇది గురువుగారు ముందుగా పెట్టుకున్నటువంటి పేరు. శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం. దీనికి భక్తి, జ్ఞాన, ధ్యాన, కుండలిని యోగ, ప్రాణాయామం అన్నీ కూడా ఇక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గురువుగారు ఆయన సాధన చేసి గత 50 సంవత్సరాల నుంచి ఆయన ఎంతో సాధన చేసి, ఉద్యోగరీత్యా ఆయన ఎక్కడున్నా కూడా ఆ ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి ఎంతో సాధన చేసి తనంతట తాను అనుభవించి అన్ని విధాలుగా ఇప్పుడు ఎంతోమంది ధ్యానంలో వేరే స్థితికి వెళ్ళి బయటికి ఎలా రావాలి, మనకి ఎన్నో రకాల మానసిక రుగ్మతలు వస్తున్నాయి దీనివల్ల అని కూడా అనుకునే వాళ్ళకి కూడా ఆయనకి ఎంతోమందికి దాంట్లో నుంచి చక్కగా మనం భౌతికంగాను అలాగే ఆధ్యాత్మికంగాను అంటే ఆత్మపరంగా కూడా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేటటువంటి శిక్షణ మాత్రం ఇక్కడ మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరంతా కూడా ధ్యానులంతా కూడా దీన్ని గమనించాలి. ఎందుకంటే ధ్యానం చేయడమే కాదు, మన ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేయడం అనేది చాలా 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 ముఖ్యమైనది. అందుకనే కేవలం ఈ ఆత్మ మార్గంలోనే ప్రయాణం చేసి సాంసారిక జీవితాలని, దాంపత్య జీవితాలని, కుటుంబ జీవితాలని పాడు చేసుకుంటున్నటువంటి ఎంతోమందికి ఈయన దారి చూపించడం జరిగింది. ఇది కాదు, రెండిటిల్లోని కూడా సమానంగా ఉండాలి, ఆ స్థితికి ఎలా చేరుకోవాలనేసి మనకి ఇక్కడ చూపించడం జరిగింది. అలాగే మనం ఇప్పుడు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారిని దగ్గర ఆలయాన్ని చూడడానికి వెళ్తున్నాము. రెండు లోపలికి వెళ్దాము. మనం ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామివారికి దర్శనానికి మనం ఇక్కడ రావడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తే లింగాష్టకము, శివాష్టకము, శివ పంచాక్షరి స్తోత్రము ఇవన్నీ కూడా మీకు ఇక్కడ రాయడం జరిగింది. వీటన్నిటినీ అంటే స్వామివారిని ఎలా ప్రార్థన చేయాలి, ఆ పరమేశ్వరుని ఎలా ప్రసన్నం చేసుకోవాలనుకున్నప్పుడు మనం వీటిని చూస్తే కనుక వీటిని చదివి ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలయంలోనికి వెళ్దామండి. అయితే ఆలయానికి వెళ్ళే ముందు మీకు ఇక్కడ ఒకటి చూపిస్తా చూడండి. ధ్యానం అంటే భ్రూమధ్యమున మనసు నిలిపి శ్వాసను గమనించడం. ప్రతిదానికి కూడా భక్తికి, జ్ఞానానికి, ధ్యానానికి మూడిట్లకి పెద్దపీట వేసినటువంటి ఒక ఆశ్రమం ఈ రాజరాజేశ్వరి పీఠం. ఇప్పుడు మనం ఇక్కడికి కాశీ విశ్వేశ్వర స్వామి వారి దగ్గరికి వచ్చామండి. ఈ విశాలమైనటువంటి ఆలయంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినటువంటి హంస కాళికాంబ నుంచి అనేకమైనటువంటి ఉపమానాలన్నింటినీ, పద్యాలన్నింటినీ ఇక్కడ రాయడం జరిగింది. ఒకసారి మీరు అన్నిటిని దర్శించుకోండి. ఈ హాల్ అంతా చూడండి ఒకసారి, ఎంత విశాలమైనది అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పరమేశ్వరుడు ముందు అంటే కైలాసంలో ఉన్నట్టే మీరు ఇక్కడ కూర్చొని ధ్యానించవచ్చు. మీరు హిమాలయాలు వెళ్ళక్కర్లొద్దు, లేదు కైలాస శిఖరాలు వెళ్ళక్కర్లొద్దు అన్నట్టుగా అద్భుతంగా ఇక్కడ మీరు కూర్చుంటే ఆ హిమాలయాల దర్శనమే కాదండి, ఆ పరమేశ్వరుడి దర్శనం కూడా ఇక్కడ పొందేంత భాగ్యంగా మీకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇంత ప్రకృతి రమణీయత మధ్యలో ఆ స్వామివారి కొలువైన తీరు చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నది. అలాగే మనం ఇప్పుడు రాజరాజేశ్వరి దేవిని మనం దర్శించుకుందామండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ
అమ్మవారిని ప్రార్థించమని ఇక్కడ మనకు ముందుగానే చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు, శ్రీ రాజరాజేశ్వరి దేవి. అమ్మను కొలిస్తే ఎలాంటి లోటు ఉండదు. ఎందుకంటే మనకు కూడా ఇంట్లో అమ్మ మనకి ఎలాంటి లోటు లేకుండా చూస్తూ ఉంటుంది. అలాగే ఆదిశక్తి, ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని కొలిచిన వారికి ఎలాంటి లోటు ఉండదు. వారి జీవితంలో అంతా సౌభాగ్యము, అంతా ఆనందమే కలుగుతుంది. ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. ఇప్పుడు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆశ్రమంలోకి వచ్చినటువంటి వారంతా కూడా ఇక్కడ ఈ గోడలపై రాసి ఉన్నటువంటి బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి హంసకాళికాంబ శతకంలో ఉన్నటువంటి ఈ పద్యాలన్నిటిని చదవండి చాలు. వారికి ఆత్మజ్ఞానం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. వారికి జ్ఞానము, ఆత్మజ్ఞానము, అలాగే ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా అందించే ఏకైక ఆశ్రమం శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి. दीपं ज्योति परब्रह्म दीपं सर्वतोपहं दीपेन साध्यते सर्वं दीपदेवं नमोस्तुते दीपदेवं नमोस्तुते दीपदेवं नमोस्तुते ओम शांति शांति शांति।
నా పేరు జ్యోతిర్మయానంద స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భక్తుణ్ణి, శిష్యుణ్ణి, ప్రేమికుణ్ణి, అంతా ఆయన దయే నాది. నేను సామాన్యంగా ఇంచుమించు 42 సంవత్సరాల నుంచి బ్రహ్మేంద్ర స్వామి సేవలో ఉంటున్నాను. నా పూర్వజన్మ సుకృతమేమో ఆ మహానుభావుడి యొక్క ఆశీస్సులన్నీ నాకు లభించాయి. అంతా సంపూర్తి అయిపోయింది, బాగానే ఉన్నాను. ఇంతలో ఇక్కడ సంగం మండలం తిరుమనకొండలో రాజరాజేశ్వరానంద స్వామి ఉన్నాడని, ఆయన ఇక్కడ ఏదో ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయని నాకు తెలియడం జరిగింది. వేరే మిత్రుల ద్వారా వాళ్ళ ద్వారా వచ్చి స్వామివారిని కలిశాను. అక్కడి నుంచి మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. స్వామివారు కుండలిని యోగం చేస్తున్నాడని ఆయన యొక్క ఉపన్యాసాలలో, ఆయన భక్తులకు ఇచ్చే సందేశాల్లో నాకు అర్థమైంది. వారు చెప్పలా. ఇది ఇలా ఉండగా నాకు ఒకటి అర్థమైంది. పీఠాధిపతిగా ఉన్నటువంటి స్వామివారు చేసేటువంటి ఈ కుండలి యోగం నాకు తెలిసి సామాన్యులు చేయగలిగేది కాదు. ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే ఆయన రోజుల్లో ఇది చేసినట్టుగా ఆయన గ్రంథాల్లో రాసి ఉండడం, బొమ్మలు వేసి ఉండడం, అవి చేశానే, అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నానే. కానీ ఇంక అనేక మంది యోగాలు చేస్తున్నామని చెప్తుంటే అక్కడ అయినా ఇక్కడైనా అంటే విన్నానే. కానీ ఈ స్వామిలాగా అఖండమైనటువంటి తర్ఫీదుతో, మరి ఆయన పూర్వజన్మ సుకృతమో ఏమో నాకు అర్థం కాదు, ఆ కుండలి యోగంలో సఫలీకృతుడైనట్టుగా నాకు అర్థమైంది. కారణం ఎందుకంటే నేను ఒక సాధకుణ్ణే. బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, యోగశాస్త్రం అనే వాటిల్లో నాకు తర్ఫీదు ఇచ్చాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆ తర్ఫీదు అనేటువంటి ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని స్వామివారిని నేను బేరీ చేస్తే నాకు అర్థమైంది. ఏమర్థమైంది అని అంటే సూక్ష్మంగా ఉండేటువంటి సూక్ష్మ జ్ఞానం, పారమార్థిక జ్ఞానం అర్థమైంది. ఆయన భౌతిక వేషధారణ, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వేషధారులు, ఆయన చేసే కార్యక్రమాలు, వీటి మీదగా నాకు మనసు పోలేదు. పారమార్థికంగా ఆయన స్వశక్తో లేక వాళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పూర్వజన్మ ఆ పుణ్యమో, ఆ తల్లి గర్భ ఇదో అచంచలమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. ఎంతలో ఉన్నాడు ఆయన అంటే అహం బ్రహ్మస్మి అని పదాన్ని మనం ప్రతి భక్తులు వింటుంటాం. ఆ స్థాయిని పొందాడు. అది నువ్వు ఎట్ట చెప్పగలిగావంటే వీరబ్రహ్మేంద్ర స్వామి వల్ల నేను కూడా అదే మెట్లు, అదే స్థాయిలో పోతున్నందువల్ల నేను ఆయన్ని పసికట్టగలిగాను.
అటువంటి లక్షణం ఏంటంటే మన పని మనం చేస్తే మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏం సాధించాలి అనేటువంటిది మనకి సృష్టి నుంచి సహకారం అనేది లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరంతా భక్తి మార్గంలో ఉన్నారు. ఈ భక్తి మార్గం అనేది భగవంతుడిని చేరటానికి ఉన్నటువంటి ఒక మార్గం. దీని తర్వాత ధ్యానము, జ్ఞానము అంటూ మొత్తం 9 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి మీరు ఎదుగుతూ పోతారు. ఆ ఎదుగుదలకి మన రంగయ్య స్వామి గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని మీ స్థాయిల్లో మిమ్మల్ని మీరు తెలుసుకుంటూ మీ అభివృద్ధికి మీరు పాటుపడగలరని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానము ప్రాణాయామం చేయాలనుకున్నప్పుడు ప్రాణాయామం ఎంత గొప్పదంటే చాలా గొప్పదన్నమాట. మనం ప్రాణాయామం చేసినప్పుడు మనం గాలి బంధించినప్పుడు ఆ గాలి మన ఊపిరితిత్తులో నుంచి ప్రతి నరానికే వెళ్ళిపోద్ది. ఆ నరాల్లో పోయి రక్తనాళాలను శుద్ధి చేసి తిరిగి నరాల్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని బయటకు తీసుకొస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటకు మనం వచ్చినప్పుడు మన ఆరోగ్యం చాలా పవిత్రంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎలాంటి జబ్బులు కూడా మనం ఆశించవు. ఒకవేళ ఆశించినా అవి చాలా సేపు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రాణాయామం చేయటం చాలా మంచిది. రెండవది, కొందరు ధ్యానం చేయాలి. ధ్యానంలో చాలా గొప్ప శక్తి ఉంది. ధ్యానంలో మనం కూర్చున్నప్పుడు మనకు కుండలిని శక్తులు అనేవి కదులుతూ ఉంటాయి. పృథ్వీ తత్వం కదిలినప్పుడు మనకు కొండలు, ఆకాశము, కొండలు, అడవులు అవి కనిపిస్తాయి. అటు తర్వాత మళ్ళీ మనకు జలతత్వంలోకి వచ్చినప్పుడు జలం కనిపిస్తుంది. తరువాత అగ్నితత్వం లేకపోయినప్పుడు మంటలు అవి కనిపిస్తూ ఉంటాయి. తరువాత వాయుతత్వం లేకపోతే మనం కూర్చున్నప్పుడు ధ్యానంలో నుంచి పైకి లేచినట్టుంటుంది. అటు తర్వాత ఆకాశతత్వం లేకపోతే ఆకాశంలో చుక్కలు, చంద్రుడు అవి కనిపిస్తాయి. రెండోది ఏంటంటే మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన గురువు గారు చెప్పిన మంత్రాన్ని మనం కంటిన్యూగా జపిస్తూ ఉంటే మనం ఏది కావాలంటే అమ్మవారు అది ప్రత్యక్షంగా చూపిస్తుంది మనకు తీసుకొని పోయి. నేను చాలా చూసుండే అటువంటి. కాబట్టి ధ్యానం చాలా గొప్పది. కాబట్టి ధ్యానం చేయండి అందరూ. శ్రీం హ్రీం శ్రీం శ్రీ నిత్యానిత్యాం శ్రీ హృషీకేశవక్షస్థలవాసిని శ్రీ పుష్టిలక్ష్మీ స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీ దేవ్యే నమః స్వాహా. ఏకాదశి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీదాం శ్రీం హ్రీం శ్రీం శ్రీనీలపతాక నిత్యాం శ్రీ పద్మనాభవక్షస్థలవాసిని శ్రీ జ్ఞానలక్ష్మీ స్వరూపిణి శ్రీరాజరాజేశ్వరీ దేవ్య నమః స్వాహా. అసలు ఇంతమంది దేవతలు ఎట్లా వచ్చారు? 4 యుగాలు. ప్రతి యుగంలో ఒక అవతార పురుషుడు. అవతార పురుషుడు అంటే జ్యోతి స్వరూపం. ధ్యానం చేసి లోపల అగ్నిని పెంచుకొని భూమధ్యంలో జ్యోతి దర్శనం చేసి శరీరం ఎండిపోతుంది. వాళ్ళ ఆ జ్యోతి రూపంలో ఆకాశంలోకి వెళ్ళిపోయి నక్షత్ర మండలంలో గురుమండలం ఉంటుంది. నక్షత్ర మండలంలో అట్లా 4 యుగాలలో కొన్ని కోటి మంది, లక్షల మంది ఋషులు తపస్సు చేసి దేవతలు అయ్యారు. నువ్వు ఇంతమంది దేవతలను స్మరిస్తే నీకేం వస్తుంది అంటే, నువ్వు ఏ దేవతను స్మరిస్తే నువ్వు ఆ దేవత అయిపోతావు అంతే. రామ రామ అంటే నువ్వే రాముడివి, కృష్ణ కృష్ణ అంటే నువ్వే కృష్ణుడివి, ఓం వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే నువ్వే వీరబ్రహ్మ. అది అద్భుతమైనటువంటి రహస్యం. నువ్వు ఇంతమంది దేవతలను అంటే నువ్వు బుద్ధి పుట్టినంతమందిని తలుచుకో రోజు. నువ్వు ఏ దేవతను స్మరిస్తే నువ్వు అది అయిపోతావు ఆ క్షణంలో. అది మహిమ. నీ మనసే మంత్రం, మంత్రమే దేవత అంటే నువ్వు అది అయిపోతావు అనమాట. ఇంతమంది ఎందుకు మన హిందూ మతంలో ఇతర దేశాలు లేవంటే, మొత్తం భూమండలంలో హిందూ మతం తల అంటే మన భారతదేశం తలకాయ. ఈ కింద అన్నీ ఉన్నాయి, చక్రాలు ఉన్నాయి మనకి, అదో చక్రాలు. ఇక్కడ ఈ పంచభూతాలు ఉన్నాయి కింద, మూలాధారం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే ఖండానికి కింద పంచభూతాలు ఉన్నట్టే ఈ యొక్క తల భారతదేశం అంటే జ్ఞానము, పరమాత్మ తలలో ఉండేది. 7 త్రిమూర్తులు ఉంటారు, పంచభూతాలు, తన్మాత్రలు ఉంటాయి.
అందుకని కింద ఉండేవన్నీ కోరికలు, ఈ సృష్టి స్థితి లయలు ఉన్నాయి కింద. అట్లే ఈ యొక్క అమెరికా పాతాళ లోకం, అది బలి చక్రవర్తిని ఆడ పంపించాడు. అంటే మనకి ఉన్నతమైన దేశం భారతదేశం. ఇక్కడ తల అంటే పరమాత్మ ఈడ నివసించాడు, ఈశ్వరుడు. కైలాసం అంటే హిమాలయాల్లో తపస్సు చేశాడు. కాశీలో పరిపాలన ఆయన హెడ్ క్వార్టర్. అంటే మనం అంటాం కదా గవర్నమెంట్ పరిపాలన, అట్లా దేనికి భూమండలానికి అది హెడ్. అందుకని అన్ని దేశస్తులు కాశీకి వచ్చి దర్శనం చేసుకోబోతున్నారు. మనది అపారమైనటువంటి సంపద. ఈ కాదు పొలాలు నగలు, ఈ కాదు మన సంపద చెప్పేదానికి లేదు. కాలిగోటి నుంచి తల ఎంట్రుకోలకు ముక్కోటి దేవతలు మన లోపల ఉన్నారు, బయట ఉన్నారు. కళ్ళు తెరిస్తే సంసారం, కళ్ళు మూస్తే ఈశ్వరుడు. అంబా లలితాంబ, అంబా జగదంబ, అంబా లలితాంబ, అంబా జగదంబ, సౌంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి. సౌహ 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 సౌంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి. అంబా లలితాంబ, అంబా జగదంబ, ఓంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి. ఓం 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 ఓంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి. అంబా లలితాంబ, అంబా జగదంబ, సర్వానందం యువ్వంబ. అంబా లలితాంబ, అంబా జగదంబ, హ్రీంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి. అంబా లలితాంబ, అంబా జగదంబ, తేజో బలం యువ్వంబ, తేజో బలం యువ్వంబ, తేజో బలం యువ్వంబ. హ్రీం 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 హ్రీంకార రూపిణి శ్రీరాజరాజేశ్వరి.
మానవ శరీరంలోని పంచభూతాలు నవగ్రహ దేవతా స్థానాలు. అంటే మానవ శరీరంలోనే పంచభూతాలు ఉన్నాయి, అలాగే నవగ్రహాలు కూడా ఇందులోనే కొలువై ఉన్నాయని మనకి ఎంతో విశ్లేషణాత్మకంగా, మీరు ఇంతవరకు ఎన్నో రకాలు మీరు చూసి ఉండొచ్చు, కానీ ఇక్కడ అంటే మీరు ఈ ఆహారం తింటే మీకు పొట్ట ఎలాగవుతుంది, ఇంకోటి తింటే ఎలాగవుతుంది, ఇలా రకరకాల బొమ్మలు వేసి మీకు చూపించచ్చు ఉండొచ్చు ఎంతోమంది. కానీ మన శరీరంలో ఉండే పంచభూతాలు ఎక్కడున్నాయి, నవగ్రహాలకి దేవతాస్థానాలు ఎక్కడున్నాయి అనేసి ఎంతో విశ్లేషణాత్మకంగా మనకి స్వామివారు ఇక్కడ అందించడం జరిగింది. కేవలం ఇది చూడడం కాదండి, దీన్ని మనం అధ్యయనం చేయాలి, దీని మీద సాధన చేయాలి. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు, ధ్యానులకు, సాధకులకు ఏమైనా సౌకర్యాలు ఉంటాయా, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని మనకి అడుగుతుంటుంటారు చాలామంది. ఇక్కడ అన్ని రకాలుగా వసతి సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు ఇక్కడ చూడొచ్చు, చక్కని వసతి సౌకర్యాలు ఉన్నాయి. ఇది స్వామివారి పీఠాధీశుల వారు ఇక్కడే ఉంటారు. గురు నిలయం అండి ఇది. పరాపర యోగీశ్వరులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామివారు దీనిలో ఉంటారు. మీరు ఆయన్ని ఇప్పుడు ఈ సమయం అని కాదు, ఎప్పుడు కూడా ఆయన కలవడానికి ఆయన మీకు అవకాశం ఇస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఉండడానికి ఆల్రెడీ కొంతమంది ఇక్కడికి ధ్యానులు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ రూమ్స్ ఉన్నాయండి. అలాగే స్నానాల గదులు, ఎవరికి వాళ్ళకి పురుషులకు స్త్రీలకు ప్రత్యేకంగా స్నానాల గదులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వీళ్ళకి ఆహారం ఎలాగండి అంటే శ్రీ అన్నపూర్ణేశ్వరి ఇక్కడ కొలువై ఉన్నది. అన్నపూర్ణేశ్వరి అన్నదాన నిలయము. ఇక్కడ దీనిలో మీకు ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదాన వితరణ జరుగుతుంది. వారందరికీ కూడాను ఎప్పుడు ఏ సమయంలో వచ్చినా ఎవరికీ లేదనకుండా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంటుంటుంది భక్తులకు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏదో ఆహారం తిని వచ్చి ఇక్కడ సాధన చేసుకోవడం కాదు. చూశారు కదండి, ఇప్పుడు ఉదయం సమయంలో వీళ్ళందరికీ కూడా పలహారం ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యాహ్న సమయంలో భోజనము, అలాగే రాత్రి పలహారం కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది వచ్చిన భక్తులకి. ఒక యోగి చేతితో వండిన ఆ ప్రాంగణం చేసినటువంటి ఆహారాన్ని మనం సేవించడం ద్వారా మన లోపల ఉన్నటువంటి ఎన్నో మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు కూడా తొలగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం చూసాము చుట్టూ పచ్చని ప్రకృతి, అన్నీ కూడా ఆయుర్వేద వృక్షాలు మాత్రం ఇక్కడ ఉన్నాయి చాలా వరకును. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయి. అలాగే ధ్యానులు అందించినటువంటి ఎంతో శక్తి ఇక్కడ కొలువై ఉన్నది. ఆ శక్తితో, ఆ ఎనర్జీతో ఇక్కడ ఆహారం తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తీసుకున్న వాళ్ళందరికీ కూడా వారి లోపల ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. నెల్లూరు జిల్లా సంఘంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం, జ్ఞాన ఆశ్రమం, ఇక్కడ భక్తి జ్ఞాన ధ్యాన శిక్షణా కేంద్రం. ఎంత అద్భుతంగా ఉందో మనం దర్శించాం కదా. ఇక్కడ జరిగేటటువంటి అద్భుతమైన పూజా కార్యక్రమాలు, యజ్ఞాలు, హోమాలు, యాగాలు అన్నీ ఉన్నాయండి. అయితే మీరంతా కూడా ఛానల్లో చూడొచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ ప్రత్యక్షంగా మీరు ఇక్కడికి వచ్చి ఈ అనుభూతిని పొందాలని మాత్రం మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ఆనందానుభూతిని మామూలుగా మేము మీకు కేవలం టీవీలోనో మీ ఫోన్లో మాత్రం చూపించగలం, కానీ మీరు ప్రత్యక్షంగా ఇక్కడికి వస్తేనే ఈ ఆనందానుభూతిని మీరు పొందగలుగుతారు, ఇక్కడ జ్ఞానాన్ని తీసుకోగలుగుతారు, ఇక్కడ ధ్యానాన్ని తీసుకోగలుగుతారు.